మరో 2-3 రోజుల్లో విజయవాడలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయి. విజయవాడ నగరంలో 500 ఫైర్ ఇంజన్లు ప్రతి ఇంటిని శుభ్రం చేస్తున్నాయి. ప్రతి ఇంటిని శుభ్రపరిచే గతంలో ఎలా ఉందో అలా ఇవ్వడమే మా ముఖ్యమంత్రి సిద్ధాంతం. ఆహారం, మంచినీరు ఎక్కడ కొరత లేకుండా అందజేస్తున్నాం. వరదలు రాజకీయం చేసే ఏకైక నాయకుడు జగన్. ₹1 కోటి సాయం చేయడానికి కూడా వైసీపీ కూటమి వేయడం విడ్డూరం. విజయవాడ రోడ్డు మీద కనపడుతుంది. 500 ఫైర్ ఇంజన్లు వచ్చినాయి ఇక్కడికి. ప్రతి ఇల్లు క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టాం, ప్రతి రోడ్డు క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టాం, ప్రతి వార్డుకి 4 ఫైర్ ఇంజన్లు ఇచ్చాం. ఒక్క రోడ్లే కాదు, ప్రతి ఇంటి బురద పట్టిన ఇంటిని కూడా క్లీన్ చేయమన్నాం. అంతేకాకుండా వాటర్ రిస్టోర్ అయింది, ఎలక్ట్రిసిటీ రిస్టోర్ అయింది. ఇటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చి విజయవాడను మళ్ళీ క్లీన్గా తీసుకురాబోతున్నాం. ఇటువంటి కార్యక్రమాలు ముందు చూపిస్తుంది. సహాయ కార్యక్రమాలు ఆల్రెడీ బ్రహ్మాండంగా చేశాం. దాంతోపాటు ఇప్పుడు రిలీఫ్ కార్యక్రమాలు పెట్టాం. నిన్న బ్యాంకర్ను పిలిపించాం. ఎవరైతే వాహనదారులు ఉన్నారో ఇన్సూరెన్స్ కంపెనీలు పిలిపించాం. ఎవరైతే వాహనదారులు ఉన్నారో 12 రోజుల్లో క్లెయిమ్ సెటిల్ చేయాలని చెప్తున్నాం. ఎవరైతే వరదల్లో మునిగిపోయిన వాహనాలు ఉన్నాయో 12 రోజుల్లో క్లెయిమ్ సెటిల్ చేయాలని చెప్తున్నాం. అన్ని అసోసియేషన్స్ని పిలిపించమంటున్నాం. ఎంఎస్ఎంఈ వాళ్ళు వచ్చారు. ఇవాళ షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళని పిలిపిస్తున్నాం. ఎవరైతే వ్యాపారస్తులు నష్టపోయారో లోన్లో మానిటోరియం పీరియడ్ ఇమ్మంటున్నాం. లోన్లో ఎంతో కొంత రిలీఫ్ ఇమ్మంటున్నాం. నిన్న సార్ బ్యాంకర్స్ మీటింగ్లో ఒకటే చెప్పారు, ఎవరైతే బ్యాంకర్లు ఉన్నారో మీకు కస్టమర్లు లేకపోతే బ్యాంకు లేదు కాబట్టి కస్టమర్లు చాలా బాధగా ఉన్నారు. మానవతా దృష్టితో ఆలోచించండి. ఎంతో కొంత పైన మీ హెడ్ ఆఫీసులతో మాట్లాడి మీకు ఆర్థికంగా ఎంతో కొంత లోన్లో అమౌంట్ తగ్గించండి, మానిటోరియం పీరియడ్ ఇవ్వండి. అంతేకాకుండా ఇన్సూరెన్స్ కంపెనీలు 1 రోజుల లోపల మొత్తం క్లెయిమ్ సెటిల్ చేయాలి. 12 రోజుల లోపల మొత్తం ఎవరికైనా క్లెయిమ్ అందేటట్టు చేయాలి. అంతేకాకుండా ఇవాళ విజయవాడ నగరంలో మంచినీళ్ళు అన్ని చోట్ల రిస్టోర్ చేయగలిగాం. ఆఖరికి సింగనగర్ కూడా రిస్టోర్ చేయగలిగాం. ఒక పవర్ అనేది మాత్రం 2-3 వాటిలో రిస్టోర్ చేయలేకపోయాం. ఎందుకంటే ఇంకా ట్రాన్స్ఫార్మర్లు నీటిలో ఉండటం మూలంగా రిస్టోర్ చేయలేకపోయాం. ఆ 2-3 వాటిలో కూడా ఇవాళ సాయంత్రానికి నీళ్లు కనుక తగ్గితే అక్కడ కూడా పవర్ రిస్టోర్ అవుతుంది. మంచి ఇవాళ నుంచి మేము నిత్యావసర సరుకులు పంపిణీ చేయబోతున్నాం. ఇంటింటికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయబోతున్నాం. 5 లక్షల కిట్లు రెడీ చేసాం. అవసరానికి మించిన కిట్లు కూడా రెడీగా ఉన్నాయి. అన్ని ఇళ్లకి వాళ్ళ నిత్యావసర సరుకులు చేరబోతున్నాయి. అంతేకాకుండా వైద్యం ప్రతి సచివాలయం దగ్గర వైద్యులను పెట్టాం. గ్రామ సచివాలయ కౌంటర్ల దగ్గర వైద్యులు పెట్టాం, మెడికల్ క్యాంపులు పెట్టాం. వాళ్ళ బట్టలు కూడా ఇవ్వబోతున్నాం. కాబట్టి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు విజయవాడ రోడ్ల మీద జరుగుతున్నాయి. మేము నిజంగా అటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే, ఎందుకంటే టెక్నాలజీ వాడుకుంటా ఇవాళ రిలీఫ్ కార్యక్రమాలు చేస్తున్నారు. వైజాగ్ రుద్దు తుఫాను ఎట్లా చేశారో నాకు తెలియదు. కానీ ఇవాళ చేసే కార్యక్రమాలు దేశం మొత్తం మీద ఎక్కడ జరగవు. చూస్తే ఎవరైనా ఎటువంటి ముఖ్యమంత్రి అయినా ఇవాళ సహాయం విపత్తు వచ్చిందంటే ఇవాళ సహాయం అందజేసి వెళ్ళిపోతారు. అట్లా కాకుండా ప్రతి వ్యక్తి ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదు, ఇల్లు కూడా ఇబ్బంది పడకూడదని అన్నీ కూడా రిస్టోర్ చేసే ప్రోగ్రాం చేసే ఏకైక ముఖ్యమంత్రి మా నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇటువంటి ముఖ్యమంత్రి వల్ల విజయవాడ ఒక వారం రోజుల్లో వ్యాపారాలు, వర్తకులు, చిన్న ఉద్యోగస్తులు, కార్మికులు మళ్ళీ వాళ్ళ ఫైనాన్షియల్ ప్యాకేజ్ కూడా వాళ్ళ సాయంత్రం అనౌన్స్ చేయబోతున్నారు. సార్ ప్రతి వ్యక్తికి, ఇంటికి కాదు ప్రతి వ్యక్తికి ఫైనాన్షియల్ ప్యాకేజ్ అనౌన్స్ చేయబోతున్నారు. ఇది గొప్ప విషయం. కాబట్టి విజయవాడ వారం రోజుల్లో నార్మల్ స్టేజ్కి రిస్టోర్ కాబోతుంది. వాళ్ళ సెంట్రల్ పెంచి వాళ్ళ అగ్రికల్చర్ పోస్ట్ పడలేదు. ఇది స్థానిక